యుద్ధంలోకి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం. ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ పనిబట్టాలని అమెరికా ఆశించింది. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. ఇరాన్ చాలా తీవ్రంగా ఇజ్రాయెల్ని దాడుల మీద గురి చేసింది. ఇజ్రాయెల్లో అతిపెద్ద పోర్టు ఇప్పుడు చిన్నాభిన్నం అయిపోయింది. ఆ పోర్టులో అదానీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. అదానీ ఇజ్రాయెల్లోని పోర్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు ఆ పోర్ట్ని ఇరాన్ మిసైల్స్ కుప్పకూల్చేసాయి. దాంతో అదానీ కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు నేరుగా అమెరికా రంగంలో దిగక తప్పని పరిస్థితి వస్తుంది. అమెరికా ఆయుధాలు ఇచ్చి, అమెరికా టెక్నాలజీ ఇచ్చి, అమెరికా అన్ని రకాలుగా ప్రోత్సహించి ఇరాన్ని మట్టుబెట్టేయాలని ఇజ్రాయెల్ ఉసుకొల్పింది. కానీ ఇజ్రాయెల్ వల్ల ఆ పని అవ్వలేదు. పైగా ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయింది. గాజా మీద దాడి చేసి ఇజ్రాయిల్ ఆ గాజాలో పాలస్తీనీయుల్ని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అదే రీతిలో చిత్రహింసలకు గురి కావాల్సి వచ్చింది. ఏకంగా టెలవీవ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కూడా ఇరాన్ మిసైల్స్ దాడికి కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా ఇజ్రాయెల్ తల్లడిల్లిపోయింది. పోర్టులు నష్టపోయి, అనేక రకాల భవనాలు నష్టపోయి, మోసాద్ కార్యాలయం నుంచి అనేకం దెబ్బతినాల్సి వచ్చి ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పుడు దాంతో నేరుగా బాసు రంగంలో దిగాల్సి వస్తుంది. ఈ యుద్ధానికి సూత్రధారి సీన్లోకి రావాల్సి వస్తుంది. నిజంగా అమెరికా ఈ యుద్ధంలోకి దిగితే ఇది అనేక రకాలుగా పెను ముప్పు పొంచి ఉన్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఇరాన్ అమెరికా చాలా కాలంగా కయ్యానికి కాలు దూవుతున్నాయి. ఎప్పుడైనా ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని చాలా కాలంగా అంచనాలు ఉన్నాయి, అనేక రకాల హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా ట్రంప్ మాత్రం కొమైనీని మట్టుబడతాం నువ్వు లొంగిపోకపోతే అని బెదిరిస్తున్నాడు. ఎట్లా ఉందంటే ఊళ్ళలో బలవంతుడు నీ సంగతి చూస్తారా అని ఎదుటి బెదిరిస్తుంటారు కదా, ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు అట్టా ఉంది. ఇప్పుడు ఒక దేశ సుప్రీంని, ఇరాన్ దేశ అధ్యక్షుడిని నేరుగా చంపేస్తాం అని ట్రంప్ బాహాటంగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరెండర్ అవ్వాలి లేకుంటే చంపేస్తాం. ఎట్లా ఉంటుందంటే అమెరికా ఇరాక్ మీద కూడా ఇదే తరహాలో, ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ని చంపేసి ఆ తర్వాత కొంతకాలానికి ఇరాక్లో అణ్వాయుధాలు లేవు అని అమెరికా ధృవీకరించింది. ఇప్పుడు ఇరాన్ కూడా అంతే, అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వస్త్రాలు సిద్ధం చేస్తున్నారు అనే పేరుతో యుద్ధానికి దిగుతుంది. వాస్తవానికి ఇరాన్ మీద దాడికి అసలు కారణం ఏంటంటే ఇరాన్లో అత్యంత విలువైనటువంటి చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఆ చమురు సంపద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలి అని ఆశిస్తోంది. చాలా కాలం పాటు ఇరాన్ అమెరికా దోస్తులే. ఇరాక్ని మట్టుబెట్టేసేటంత వరకు ఇరాన్ని అమెరికా ఉపయోగించుకుంది. ఇరాక్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఇరాన్ కూడా తన గుప్పిట్లోకి రావాలి అని అమెరికా ఆశించింది. దానికి ఇరాన్ ససేమిరా అంది. అప్పటి నుంచి ఇరాన్కి అమెరికాకి వైరం నడుస్తుంది ఆ చమురు నిక్షేపాల మీద. ఆ చమురు నిక్షేపాల పెత్తనం కోసం ఇరాన్ అమెరికా మధ్య ఇప్పుడు యుద్ధం ముదురుతోంది. దానికి అణ్వస్త్రాలు అనే ముసుగేసి అణ్వస్త్రాల పేరుతో ఇరాన్ని నాశనం చేసి ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారంలో తన పెత్తనానికి డోకా లేకుండా చేసుకోవాలని అమెరికా ఆశిస్తుంది. అదే అసలు తగాదా. ఎక్కడైనా ఆర్థిక మూలాలే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలే ఈ యుద్ధానికి, ఈ తగాదాకి, ఈ వైరానికి అసలు కారణం. మరి ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో చూడాలి. మనలాంటి దేశాలు మాత్రం నిజంగా యుద్ధం ముదిరితే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.